వెల్కమ్ టు మౌలిక ముచ్చట్లు. సో 1 వీక్ నుంచి నేనైతే యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయలేదనమాట. స్టోరేజ్ ఇష్యూ వల్ల నాకు అర్థం కాలేదు. అది సడెన్‌గా ఆఫ్ అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే నేను ఇంకా మీకు అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు ముచ్చట ఏంటంటే ఫ్రెండ్స్ కాలనీ తర్వాత మేమందరం కలిసేసి రూమ్‌కెళ్ళిపోయిన తర్వాత మెరీనా బీచ్‌కెళ్ళాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌలిక ముచ్చట్లు. ఈరోజు ముచ్చట ఏంటి, మేమైతే మెరీనా బీచ్కి వచ్చామన్నమాట. ఈ బీచ్లో చాలా స్పెషల్గా పీస్ఫుల్గా ఆడుకున్న తర్వాత అలా బీచ్‌లో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఎవరైనా సరే మెరీనా బీచ్‌కెళ్తే పక్కా ఫుడ్ కోర్ట్ అయితే విజిట్ అవ్వాలనమాట. ఎందుకంటే ఫుడ్ కోర్ట్‌లో చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ ఉన్నాయి. ప్లస్ చైనీస్ ఉన్నాయి. ఇండియన్ ఫుడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అది ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇంకా సీ ఫుడ్ కూడా ఉంది. సో ఇంకా మేము ఫుడ్‌ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుందన్నమాట. సో కొద్దిసేపు అలా లైవ్ మ్యూజిక్‌ని ఎంజాయ్ చేశాము. ఇంకా ఎంజాయ్ చేసిన తర్వాత కొన్ని గేమ్స్ ఉంటాయి. ఇంకా మా బాబు ఆడుకుంటా అని చెప్తే కొన్ని గేమ్స్ కూడా ఆడేసుకున్నాము. ఇఫ్ మీరు గనక పక్కా మెరీనా బీచ్ కనుక వెళ్తే ఈ ఫుడ్ కోర్ట్ ఇంకా అక్కడ ఉండే గేమ్స్‌ని అన్నిటిని ఎంజాయ్ చేయండి. అండ్ అక్కడ గేమ్స్‌కి అయితే మరీ కాస్ట్ ఎక్కువ లేదు. జస్ట్ అఫోర్డబుల్‌గా ఉందన్నమాట. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ తీసుకెళ్తే కొద్దిసేపు శాండ్‌లో ఆడుకొని తర్వాత ఇలా గేమ్స్ ఆడిపిస్తే డే మాత్రం ఫుల్‌ఫిల్ అయిపోతుందన్నమాట. ఇంకా బీచ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా రూమ్‌కెళ్ళిపోయాము. ఇంకా మా చెల్లి వాళ్ళు ఏంటంటే సర్ప్రైజ్‌గా నాకు ఒక ప్లాన్ చేశారు. సో ఆ సర్ప్రైజ్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.